పసమామలలోని జామా మసీద్ వెల్ఫేర్ కమిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఇఫ్తార్ విందు ఎంతో ఘనంగా జరిగింది। ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని ఇఫ్తార్ విందును విజయవంతం చేశారు। అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇదే విధంగా ఘనంగా ఇఫ్తార్ విందును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు। మత సామరస్యానికి ప్రతీక ఈ ఇఫ్తార్ విందు అని కులమత భేదాలను మార్చి సమాజంలో ఐక్యతను చాటడమని తెలిపారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ అల్లా దయ వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు। రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు। అస్సలాముఅలైకుం, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు। ఇక్కడ ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది। మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఊరోళ్ళు అందరం కలిసి జరుపుకున్నాము। ఆ ఊరోళ్ళు ఇటు బాగా సపోర్ట్ చేశారు మాకు, మా వాళ్ళు ఇటు చాలా సపోర్ట్ చేసిన మా కమిటీ మెంబర్స్ అందరూ బాగా సంతోషం అనిపించింది। 30 రోజులు ఒక్కబోదులు ఎటా గడిచినవి ఎలా అయితే మాకు అర్థమే కాలేదు, కానీ హ్యాపీగా ఉంది, చాలా సంతోషం। ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందరికి అతీతంగా సూపర్ అయింది। ఇంకోలేదు మేము ఇటు వచ్చి మమ్మల్ని ఇంత మంచిగా ఇది చేస్తారని చాలా చాలా సంతోషం। చాలా థ్యాంక్స్ మీడియా మిత్రులకు, ధన్యవాదాలు। ప్రతి సంవత్సరం మీరు వస్తే ఇంకా గ్రాండ్ గా చేయాలి, ఇంకా పెద్దగా చేద్దామని ఆలోచన। మిస్ ఇంకా ముందు ఫ్యూచర్ ఇంకా ముందు ఇంకా గ్రాండ్ చేద్దాం। అందరికీ నమస్కారం, ముస్లిం కు భాయ్ కు సలాం అలైకుం। ఇంకోటి దేవుని దయతోని ముస్లిమే కానీ తెలుగులే కానీ శుభాకాంక్షం లెక్క మంచిగా ఉంటాం। బాయ్ ఇలామే ఏ పండుగ కానీ పగ కానీ వాళ్ళు మమ్మల్ని అనిపిస్తారు, మేము అలా అనిపిస్తాం। ఈ ఊళ్ళో అంతా మా దగ్గర గొడవలు ఏం లేవు। అందరికీ ధన్యవాదాలు। అందరికీ అస్సలాము అలైకుం। మా కమిటీ అనేది చాలా మంచిగా ఉంది। మేము అందరినీ పెద్ద మనుషులను పిలిచి కూడా చాలా మంచి దావా చేసినాము। హిందూ ముస్లిమ్స్ అంతా బాయ్ అని దావా చేసుకున్నాము। ఇఫ్తార్ పార్టీ పెట్టినాము, చాలామంది వచ్చారు, చాలా సంతోషంగా ఉంది। మాకు చాలా బాగుంది, మా కమిటీ కూడా చాలా హ్యాపీ। థ్యాంక్ యూ। నెల అనేది 30 రోజుల ఒక పొద్దులతోటి చాలా దీక్షతో ఉంటాము। ఇట్లాంటి సందర్భంలో ప్రతి గ్రామంలో మసీదు ఉండడం, మళ్ళీ ప్రత్యేకంగా మా పసుమాముల గ్రామంలో ఓ మసీదు ఉండి దీనికి ఏ సమస్య వచ్చినా కుల మతాలకు అతీతంగా వచ్చి ఏ చిన్న సమస్య వచ్చినా ఇట్లా ఉందన్న అనగానే హిందువులు కానీ ముస్లింలు కానీ వచ్చి ఏ చిన్న సమస్యను కూడా పరిష్కరించి అందరూ కులాల మతాలకు అతీతంగా మేము ప్రతి సంవత్సరం ఈ యొక్క రంజాన్ పండుగ రోజు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తాం। ఇందులో అందరూ పాల్గొని వాళ్ళ యొక్క శుభాకాంక్షలు మాకు తెలియజేయడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది। కాబట్టి ఈ సందర్భంగా మా మసీద్ కమిటీ సభ్యులకు మరియు ఊరి ప్రజలకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు అండి। ఈరోజు మేము మా కమిటీ సభ్యులము పసుమాల గ్రామంలో మసీదు నందు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ గ్రామంలోని పెద్దలు జయపాల్ రెడ్డి గారు మిగతా వారందరూ వాళ్ళ మనుషులందరూ వచ్చి మాకు కృతజ్ఞతలు తెలియజేశారు। इफ्तार विंदुलो अंदर पाल्गొనడం చాలా సంతోషంగా ఉంది। रहमतुल्लाहि ताला व बरकातुहू। बहुत खुशी की बात हुई और यहाँ के पसमामला के जो है मेंबरान कमेटी मिलकर जो है कुछ प्रोग्राम रखे हैं और बहुत खुशी हुई। और अल्लाह तबारक व ताला के बारगाह से दुआ है कि पूरे कमेटियों को एकजुट होकर कोई काम का मशवरा ले और कोई काम आगे बढ़कर करने की कोशिश करें, ताकि अल्लाह ताला की बारगाह से दुआ है कि मौला ताला इन कमेटियों के सेहत में तंदुरुस्ती अता फरमाए, इन सब की उम्र में दराज फरमाए, लंबी उम्र अता फरमाए। मौला इनके बाल बच्चों को सेहत याब फरमाए, इनके बाल बच्चों को इल्म से मालामाल फरमाए। मौला इस इलाके के गाँव को जो भी बासिंदा यहाँ रहने वाले हैं, मौला इस मस्जिद की हिफाजत करने की और आबाद करने की तौफीक अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाह।